అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి వరాహస్వామి జయంతి. అసలు వరాహస్వామి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే క్లుప్తంగా దాని గురించి అనుసరని మనం తెలుసుకుందాము. మనకి ప్రతి ఒక్క యుగంలోని విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారాన్ని తీసుకున్నారు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా, త్రేతాయుగంలో రాముడిగా వచ్చారు కదా. అయితే సత్యయుగంలోని అంటే సత్యయుగము అనిసనంటే మనకి మొట్టమొదటి యుగం కదా, అటువంటి కృతయుగంలోని వరాహస్వామి ఆవిర్భవించారు. ఆ వరాహస్వామి ఎవరి కోసం అనిసని వచ్చారు? భూదేవిని ఉద్ధరించడానికని వచ్చారు. ఈ విష్ణుమూర్తి వరాహమూర్తి అవతారంగా, ఆది వరాహమూర్తి అవతారంగా, లేదంటే యజ్ఞవరాహమూర్తి అవతారంగా వచ్చారు. ఆయన వస్తూనే ఎలా ఉన్నారు అంటే ఒక పంది రూపములోని ఉన్నారు. ఆ పంది యొక్క మూపు మీద 2 కోరల మధ్యన భూమిని ఎత్తుతున్నట్లుగా వచ్చారు. యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, ఆవిర్భావమును గురించి విన్నా, చదివినా ఉత్తర క్షణంలోని కొన్ని కోట్ల జన్మల పాప సంచయం అంతా కూడా దగ్ధమైపోయి, అంటే ఒక మంటలోనిక దూదిని వేస్తే అది ఎలా దగ్ధమైపోతుందో అలాగ దగ్ధమైపోయి మనకి ఆ నారాయణుడి మీద భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతోటి యజ్ఞవరాహమూర్తి వచ్చి ఒక పెద్ద హుంకారం చేశారు. ఆ హుంకారం విని ఇది ఎక్కడిది అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్రు గుర్రు అనేటటువంటి శబ్దం చేస్తున్నారు. అంత పెద్ద శబ్దంతో అడుగులు తీసి అడుగులు వేస్తూ వరాహస్వామి వచ్చారు. ఆ యజ్ఞవరాహాన్ని చూడగానే బ్రహ్మదేవుడు, ఋషులు అందరూ కూడా నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదములోంచి, సామవేదములోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహస్వామికి నమస్కారం చేస్తూ ఎన్నో స్తోత్రములను స్తుతించారు. అలాగా అటువంటి బ్రహ్మాది ఋషులందరూ చేత కూడా స్తుతించబడినటువంటి ఈ వరాహస్తుతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఋషయ ఊచుః జితం జితం తే జితయజ్ఞభావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయతే రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హిరోమస్వాజ్యం దృశి త్వం ఘ్రిషు చాతుర్హోత్రం సృక్తుండ ఆసీత్ స్రువ ఈసవాసయోరిడోదరే చమసాః కర్ణరంధ్రే ప్రాసిత్రమాన్యే గ్రసనే గ్రహాస్తుతే యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రం దీక్షానుజన్మోపసదశిరోధరం త్వం ప్రాయణీయో దయనీయదముష్ట్రః జిహ్వాప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసథ్యం చితయో సవోహితే సోమస్తురేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః సత్రాణి సర్వాణి శరీరసంధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టి బంధనః. నమో నమస్తే అఖిలయంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్యభక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. దంశ్రాగ్రకోట్యా భగవం స్వయాధృతా విరాజతే భూధర భూసభూధరా
యథావనాన్నిస్సరతో దతాధృతా మతం గజేంద్రస్య సపత్రపద్మినీ త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేనాథ తదా ధృతేన తే చకాస్తి శృంగోఢఘనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమః సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహ త్వయా యస్యాం స్వతేజోగ్నిమివారణావధాః కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయా భువ ఉద్వివర్హణం న విస్మయోऽసౌ త్వయి విస్మయే యో మాయయేదం ససృజేతి విస్మయం విధున్వతా వేదమయం నిజం వపుర్జనస్తపః సత్యనివాసినో వయం సటాసిఖోద్భూత శివాంబువిం దుభిర్విజృంయమానా భృశమీసపావితాః స వైవత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపారకర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహి సం इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे श्रीवराहप्रादुर्भावो नाम त्रयोदशोऽध्यायः। భాగవతంలోని తృతీయ స్కంధంలోని శ్రీ వరాహస్వామి యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు ఈ స్తోత్రాన్ని ఋషులందరూ కూడా చదివారు. అసలు స్వామి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, స్వామి యొక్క రూపము ఆకారము అసలు ఎలా ఉంది అనేటటువంటిది ఈ స్తోత్రంలో చాలా అద్భుతంగా వర్ణించారు. రూపం తవై తన్నను దుష్కృతాత్మనాం, ఎవరైతే చెడు కర్మలను చేశారో అటువంటి వాళ్ళందరినీ కూడా నశింపచేసే విధంగా స్వామివారి రూపం ఉందిట. దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం, ఎప్పుడూ కూడా లభించినటువంటి దర్శనాన్ని ఆ స్వామి అందరికీ కూడా ఇచ్చారుట. సృక్తుండ ఆసీత్ పృవ ఈశనాశయో రిడోదరే చమసాహ కర్ణరంధ్రే. మనకి ఒక జంతువు యొక్క చర్మం చూస్తే ఎలా ఉంటుందండి, కొంచెం గట్టిగా మందంగా ఉంటుంది కదా. అలాగా ఈ వరాహం యొక్క చర్మం చూస్తే చాలా మందంగా ఉండి ప్రతి ఒక్క చర్మ రంధ్రులు ఉంటాయి. చర్మం మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి నుంచి అంటే మనకైతే ఇలా చెమటలు కారుతూ ఉంటాయి, కానీ జంతువులకు అలాగ చెమటలు కారడం అది కనిపించదు కదా. అందుకనిసనని ఈ చర్మం మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అలాగే వరాహం యొక్క కర్ణములు ఏ విధంగా ఉంటాయి, చిన్న రంధ్రాలతోటి ఉంటాయి కదా. ఆ కర్ణాల గురించి అనిసనని అంటే ఆ చెవుల గురించి అనిసనని ఇక్కడ చెప్పారు. నేత్రాలు ఎలా ఉన్నాయి అంటే అగ్నిహోత్రములాగా భగభగ మండుతూ ఉన్నాయిట. ఎందుకంటే హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికని కదా స్వామి ఉద్భవించారు. అందుకని స్వామి యొక్క కళ్ళు భగభగ మండుతున్నట్లుగా ఉన్నాయి. అలాగే స్వామి యొక్క శిరస్సు దయనీయమైనటువంటి దంష్ట్రలను కలిగి ఉన్నారు. అసలు దంష్ట్రలు అంటే కోరలు కదా, కోరల్లో దయనీయం ఏంటండి అనిసనంటే హిరణ్యాక్షుణ్ణి అంటే ఒక రాక్షసుణ్ణి చంపడానికి ఆ కోరల్లోని క్రూరత్వం ఉంది. కానీ అదే కోరలతోటి స్వామి భూదేవిని ఎత్తారు కదా, మరి అప్పుడు దయతో ఉండకపోతే ఆ భూమాతకి ఎంత నొప్పి కలుగుతుంది. అందుకని చాలా దయనీయమైనటువంటి కోరలను కలిగి ఉన్నారు. జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతో సభ్యావసత్యం చితయో సవోహితే. స్వామి యొక్క నాలిక ఉంది. ఆ నాలిక ఎంత పెద్దది అనిసనంటే ఆ నాలిక ఇలాగ బయటికి తీస్తే స్వామి యొక్క శిరస్సు వరకు కూడా చేరుతుందిట. అంత పెద్దటి నాలికను కలిగి ఉన్నారు స్వామి. నమో నమస్తే అఖిల యంత్రదేవత. ఎందుకంటే యజ్ఞవరాహస్వామి కాబట్టి ఒక యంత్ర దేవతగా ఆయన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. జ్ఞానాయ విద్యా గురవే నమః.
జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువు ఆదివరాహమూర్తి. జ్ఞానాన్ని మనందరికీ కూడా పంచుతారు. సహస్రాగ్రకోట్యా భగవం స్త్వయా ధృత విరాజతే భూధర భూసభూధర. ఆ భూమాతని రక్షిస్తే భూమి మీద ఉండేటటువంటి కోటాను కోట్ల ప్రాణులన్నింటినీ కూడా రక్షించినట్టే కదా. అటువంటి భూమాతని తన యొక్క దంష్ట్రముల పైన చాలా జాగ్రత్తగా స్వామి ఉంచారుట. భూమండలానంతటికీ కూడా నాథుడైనటువంటి స్వామి చాలా చక్కగా ఎంతో అందంగా కనిపిస్తున్నారుట. ఇలాగా స్వామి యొక్క వర్ణనంతటినీ కూడా ఈ ఋషులందరూ కూడా చేశారు. అటువంటి ఈ వర్ణన గురించనిసనని, స్వామివారి యొక్క ఆవిర్భావం గురించని విన్నా చదివిన ఉత్తర క్షణంలోని అన్ని పాపాలు నశించిపోయి మనకి ఆ నారాయణుడి మీద భక్తి కలుగుతుంది. అందరికీ కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆ యజ్ఞవరాహమూర్తిని ధ్యానంలోని ఒక్కసారి ధ్యానించుకుని ఆ స్వామికి నమస్కారములు చేసుకుందాము. ఓం నమో నారాయణాయ.